నమస్తే అన్న అందరికీ నమస్కారం. సౌదీ అరేబియాలో మహిళలకు సంబంధించి మనం చూసుకుంటే సాంప్రదాయాలని ఆచారాలని చెప్పేసి వాళ్ళను కొద్ది స్థాయి వరకే పరిమితం చేస్తారు. అలాగే సౌదీలో కఠినమైన శిక్షలు మరియు కఠినమైన చట్టాలు కూడా అమల్లో ఉన్నాయి. తాజాగా సౌదీ చరిత్రను తిరగరాస్తూ ఒక మహిళ మనం చూసుకుంటే ఫ్యాషన్ షోలో పాల్గొనడం జరిగింది. వివరాల్లోకి వెళితే సౌదీ మోడల్ రూమి ఆల్ ఖాక్తానీ గారు మెక్సికోలో జరగనున్న మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో పాల్గొననున్నట్లు ఆమె ప్రకటించింది. తద్వారా ఈ ప్రముఖ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న తొలి సౌదీ మహిళగా ఆమె గుర్తింపు పొందనుంది. రోమి గతంలో మిస్ ఆసియా మరియు మిస్ అరబ్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలలో సౌదీ అరేబియాకు ప్రాతినిధ్యం వహించిందని చెప్పేసి మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో మనం చూసుకుంటే ఇప్పటి వరకు సౌదీ దేశ చరిత్రలో ఒక్క మహిళ కూడా పాల్గొనలేదు. 2024 సంవత్సరంలో జరగబోతూ ఉన్న అంతర్జాతీయ పోటీల్లో తాను పాల్గొననున్నట్లు ఆమె ప్రకటించింది. దీంతో మనం చూసుకుంటే సౌదీలో మహిళల పైన ఉన్న కొన్ని ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆంక్షలు ఎత్తివేయడంతో వాళ్ళు స్వతంత్రంగా బయటికి వచ్చి అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నారని చెప్పి సౌదీలో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా మనము మతం అనే ముసుగులో వాళ్ళను అలాగే పెడితే గాని సౌదీ దేశ అభివృద్ధి ఆగిపోతూ ఉందని చెప్పేసి మరికొంతమంది నిపుణులు స్థానిక మీడియాకు తెలిపారు. అలాగే ఈ యొక్క విషయాలన్నీ పక్కన పెడితే చాలా ధైర్యం చేసి ఆమె ముందుకు వచ్చి పోటీలలో పాల్గొంటానని ప్రకటించింది. అలాగే సౌదీ ప్రజలు గాని సౌదీ ప్రభుత్వం గాని ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.